నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ బుధవారం జరిగే బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ పిలుపు జంబి హనుమాన్ నూతన ఆలయ కమిటీ పదవి బాధ్యతలు స్వీకరణ ఆలయంలో విశిష్ట పూజలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో నేడు పూజలందుకున్న మహాలక్ష్మీదేవి ఆర్మూర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు జంబి హనుమాన్ లో జరిగే దసరా ఉత్సవ ఆహ్వాన పత్రాలను ఏసీపీ వెంకటేశ్వర రెడ్డికి అందించిన ఆలయ కమిటీ సభ్యులు పువ్వులను పూజించడం మన తెలంగాణ గొప్ప సంస్కృతి. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు పోలీస్ సిబ్బందితో కలిసి ఆడారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్ పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మలను అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం, ఇంతమంది కుటుంబ సభ్యులను కలిసినందుకు, వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మ అని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల దృష్ట్యా ఏర్పాట్లను జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు. సిబ్బంది ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి మేడం చైర్మన్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి ఈరోజు రేపటి కార్యక్రమాల కొరకు స్థల పరిశీలన చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ గారు మరియు చాలామంది కాంగ్రెస్ కర్తలు వస్తారు. కాబట్టి ఆర్మూర్లో ఉన్నటువంటి ప్రతి మహిళలు తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ గ్రౌండ్లో 6 గంటలకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన బతుకమ్మ ప్రోగ్రామ్ని ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఈరోజు స్థల పరిశీలన చేయడానికి మన జంబి హనుమాన్ ఉత్సవ కమిటీ చైర్మన్ మన రెగ్యులర్ సత్తన్నతో వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే మా డైరెక్టర్లు వివిధ నూతన నారాయణ రెడ్డి గారు ఇంకా మిగతా డైరెక్టర్లు అందరితో కలిసి పరిశీలించడం. రేపు 6 గంటలకు బ్రహ్మాండంగా 1000 నుంచి 2000 మందితోని మా ఆర్పి మేడం, మా ఉదయశ్రీ మేడం గారు కూడా వచ్చి వాళ్ళు కూడా స్థల పరిశీలన చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుండి మున్సిపల్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారు రావడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలో పవార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద ఉదయం అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. వేద మంత్రాల అనంతరం యజ్ఞ హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవారీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నామని అన్నారు. తమకు సహకరించిన దాతలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవారీ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు ఉన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు వన్నెలదేవి అయ్యప్ప శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్కు రాజకీయ ప్రముఖులు, మున్సిపల్ కౌన్సిలర్, పలువురు జర్నలిస్టులు కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఘనంగా సన్మానించి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు తదితరులున్నారు. జంబి హనుమాన్ ఆలయ నూతన కమిటీ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఉత్సవ కమిటీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈవో రవీందర్, సీనియర్ అసిస్టెంట్ హరిత తదితరులు ఉన్నారు. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఉత్సవ కమిటీ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయం నందు దసరా ఉత్సవము అత్యంత వైభవపేతంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాత్రికేయులు, పుర ప్రముఖులు, భక్తులు అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉత్సవంను అత్యంత వైభవపేతంగా నిర్వహించుతారు. ఉత్సవ కమిటీ నందు రేగుళ్ల సత్యనారాయణ గారు, దొండి నారాయణ, గ్యాస్ భోజన్న, అల్లకొండ రమేష్, హరీష్, నూతుల నారాయణ రెడ్డి, గోపి కిషన్ గౌడు, పంజ సుజాత రవి వీరు దేవాలయమున ఉత్సవ కమిటీ సభ్యులు. 7 నుండి 13వ తారీఖు వరకు ఈ యొక్క కమిటీ నిర్వహించబడుతుంది. ఆర్మూర్ సర్వ సమాజ్ని కలుపుకొని పుర ప్రముఖులతోని, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ సిబ్బందిని, ఇతర శాఖల వారితో అందరితోని సంప్రదింపులు జరిపి అందరి సలహాలు, సూచనలు తీసుకొని బ్రహ్మాండంగా జరిపించవలసిందిగా సూచిస్తూ జరిపిస్తారని వారికి నూతన కమిటీకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. మరి అందరి ఆర్మూర్ సర్వ సమాజ్ కానివ్వండి, ఆర్మూర్ మున్సిపల్ శాఖ కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ మరియు భక్తజనులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. మరి ఆ రోజు దసరా రోజు రావణ సంహారము, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆర్మూర్ ప్రాంత ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా పల్లకి సేవా కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ సభ్యులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. బుధవారం మున్సిపల్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులున్నారు. దసరా సందర్భంగా ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో నిర్వహించే రావణ సంహార కార్యక్రమ ఆహ్వాన పత్రాలను ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు అందించారు.
ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేద వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాందే శ్రీనివాస్, కార్యదర్శి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రతి నెల రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరహరి, గోపీకృష్ణ, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ గంగాధర్, సత్యం, తులసి, సాయినాథ్, సంయుక్త కార్యదర్శి శ్రావణ్, సభ్యులు చైతన్య, సాయి, శరత్, విష్ణు, సంజీవ్ తదితరులున్నారు. బువ్వ కార్యక్రమం చేయడం జరిగింది. దీని వ్యవస్థాపక అధ్యక్షులు కాందే సీనన్న గారు మరియు సభ్యులు ప్రతి నెల 45 నుండి 60 మందికి ఉచితంగా బియ్యం పంపించేయడం జరుగుతుంది. వర్షాకాలంలో మొక్కలు నాటడం, హెల్త్ క్యాంపులు, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, అలాగే పేదవారికి ఆర్థిక సాయం చేయడం, ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రక్ష వలన ఎంతో మందికి సాయం జరుగుతుంది. ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతూ మరి డబ్బులకు వెనుక రాకుండా మరి అందరు మేధావులు ఇలా ఎవరికి మరి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మరి మంచి చేస్తే ఏం జరుగుతుంది, రేపు పొద్దున ఫ్యూచర్ లో వాళ్ళందరికీ ఒక బాసటగా నిలిచి మన యొక్క మానవ సేవ మాధవ సేవగా అని ఏదైతే తలంచి ఈ సంస్థను స్థాపించిండో వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనన్న నిజంగా మరి ఆయన అభినందనీయుడు. ఆయన బాటలో మేమందరం ఆయన వెనుక ఉంటూ మరి ఎస్కాట్ గా మేమందరం అన్నా మేమున్నాం, మేము కూడా వస్తాము. ఏ కార్యక్రమం పెట్టినా మేము ముందు వరుసలో ఉండి మొక్కలు నాటడం కానీ ప్రతిదీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతను నివారించడానికి, వ్యాధుల్ని నివారించడానికి, ప్రతి సమస్యను పరిష్కరించడానికి మేము అందరం మా వంతు మరి కృషి చేస్తూ ముందు. అక్రమ కట్టడాలను సహించేది లేదని టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో కొనసాగుతున్న కట్టడాల వివరాలు సేకరించారు. అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడా అక్రమ కట్టడాలు చేపట్టినా సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యభామ, సుమలత, ఆర్మూర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు తదితరులున్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డిని పట్టణ సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తులసి రూపొందించిన స్వాతంత్ర అంశాల పుస్తకాన్ని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డికి అందించారు. యువత చిన్ననాటి నుండి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని తులసిని స్ఫూర్తిగా తీసుకుని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ తిరుమల కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపంలో యజ్ఞహోమ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, భవానీ యూత్ సభ్యులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కాలనీ వాసులంతా కలిసి నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులున్నారు. దిగ్విజయవంతంగా 6వ రోజు పూర్తి చేసుకుని ఈనాటి మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి సేవించి తరించడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు సంబంధించినటువంటి చండీ సప్తశతి యజ్ఞ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతోటి సాక్షాత్తు ఆ అమ్మవారి ఇక్కడికి వచ్చిందనే భావన చేత పాల్గొని అమ్మవారిని పూజించడం, సేవించడం జరిగింది. మరి ఇలాగే ఇంకా 3 రోజులు అమ్మవారి యొక్క ఆరాధనను పూర్తి చేసుకొని విజయదశమి రోజు షమీ పూజ చేత అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొంది అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అన్ని కష్టాలు దూరమై జగజ్జనని
లోకమాత అయినటువంటి ఆ అమ్మవారి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలతోటి వారి ఇళ్ళన్నీ కూడా ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి మండపంలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో దేవీ మాతను ప్రతిష్ఠించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. గాజుల పూజ ఈరోజు అమ్మవారికి సహస్ర దీపాలంకరణ. అమ్మవారికి ఇష్టమైన ఈ దీపాల పూజ చాలా ఇష్టమైంది అమ్మవారికి. ఆ యొక్క దీపాల పూజను గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. అలాగే రోజుకో రూపంలో ఈ పూజా కార్యక్రమంలో నిర్వహిస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీలోనే ఒక ఘట్టంగా దీన్ని భావిస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. రేపు కుంకుమార్చన, ఎల్లుండి మహాచండీయాగము, అన్నప్రసాదము మరియు సాయంత్రం బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. దీనికి ఓన్లీ కాలనీ సభ్యులతో కూడుకొని మేమే దీన్ని డబ్బులు జమ చేసుకొని మేమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం వద్ద పూజ, అభిషేకం, అర్చన, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం దుర్గాదేవిని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. కావున ప్రతి సంవత్సరం దుర్గామాతను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీపతి శేఖర్, ఎక్స్ సర్పంచ్ భూమిక, అర్చకులు సుదర్శనాచారి, యూత్ సభ్యులు రాజేందర్, భూషణ్, రవిరాజ్, నాగేష్, సుదర్శన్, నారాయణ, నరేష్, మాలాధారణ స్వాములు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బుధవారం జరిగే బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ పిలుపు. జంబి హనుమాన్ నూతన ఆలయ కమిటీ పదవి బాధ్యతలు స్వీకరణ, ఆలయంలో విశిష్ట పూజలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో నేడు పూజలందుకున్న మహాలక్ష్మీదేవి. ఆర్మూర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. జంబి హనుమాన్ లో జరిగే దసరా ఉత్సవ ఆహ్వాన పత్రాలను ఏసీపీ వెంకటేశ్వర రెడ్డికి అందించిన ఆలయ కమిటీ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.